అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నామని సుజనాదేవి గారు రచించిన మార్పు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అది నేను ఆఫీస్లో చేరిన 2వ రోజు. క్షేమంగానే చేరి ఆఫీస్లో జాయిన్ అయినట్లుగా పుట్టింట్లో ఉన్న భార్యామణికి ఫోన్ కొట్టి ఆఫీస్కి వచ్చేసరికి కాస్తంత ఆలస్యం అయింది. నా సీట్ కేసు వెళ్ళబోతూ నా సీట్ ఎదురు సీట్లో వర్క్ చేసుకుంటున్న మెరుపు తీగను చూసి నిజంగా ముగ్ధున్నై కళ్ళప్పగించాను. కలువరేకుల కన్నులు, సంపంగి నాసిక, శంఖంలాంటి మెడ, తమలపాకుల్లాంటి పల్చని పెదాలు, చిన్న నోరు, చంద్రబింబం లాంటి మోముపై అల్లనల్లని కదలాడే మేఘాల్లాంటి నల్లని ముంగురులు అని పుస్తకాలలో వర్ణించేది ఈవిని చూసే కాబోలు అనేట్లుగా బ్రహ్మదేవుడు పాలమేగడ తెలుపుదనాన్ని, మంచి గంధంలోని నునుపుదనాన్ని, గులాబీలోని సుకుమారత్వాన్ని కలిపి నిష్ఠగా చేసిన పుత్తడి బొమ్మలా ఉంది ఆమె. లేత గులాబీ రంగు చీర, మ్యాచింగ్ బ్లౌజుతో తల్లోని గులాబీ ఓరగా తొంగి చూస్తుంటే గులాబీ సుందరిలా ఉందామె. ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఓహో, నిన్న మేడం రాలేదు కాబట్టి మీకు పరిచయం చేయలేదు కదూ అన్న నా పక్క సీటు ప్రభాకర్ మాటలతో ఇహలోకంలోకొచ్చి పడ్డాను. కారణం ఇంతవరకు అలా సభ్యత లేకుండా మరిచి ఎప్పుడు ప్రవర్తించలేదు. తను శివాని అని జూనియర్ అసిస్టెంట్. వీరు కొత్తగా ప్రమోషన్పై వచ్చిన ఆఫీసర్ శరత్ చంద్ర. వీరు రచయిత కూడా అంటూ పరస్పర పరిచయం చేశాడు. లేచి నిల్చుని నమస్కారం చేస్తున్న శివానికి ప్రతి నమస్కారం చేసి వచ్చి కూర్చున్నాను. కూర్చున్నానన్న మాటే గాని చూపులు ఎప్పటికీ ఆమె వైపే మళ్ళుతున్నాయి. అలాగని నేను పచ్చి ఆవారాని ఆడవాళ్ళంటే పడి చస్తాననుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇంతవరకు ఎంతమంది ఆడవాళ్లను చూశాను గాని ఎప్పుడూ నేను చెల్లించలేదు. కాని ఇప్పుడు ఆమెను చూశాక నాలో ఎందుకో స్పందన. ఆమెలో ఏదో ఒక రకమైన ఆకర్షణ శక్తి ఉంది. నేను రచయితను అని చెప్పగానే ఆమె కళ్లల్లో మెరిసిన మెరుపు నా దృష్టిని దాటిపోలేదు. ఎప్పుడూ గంభీరంగా ఉండే నేను అదే స్థితిని కొనసాగించడానికి కొంచెం అవస్థపడవలసి వచ్చింది. ఎందుకోగాని ఎప్పటికీ చూపులు ఆమె వైపే వెళ్లేవి. కాని ఈ విషయం ఎవరూ గమనించకుండా జాగ్రత్త పడేవాణ్ణి. కారణం నేను బయటపడతానని కాదుగాని నా వల్ల ఆమెకి ఏ ఇబ్బంది ఏ రకంగానూ కలగకూడదని యథాలాపంగా తలెత్తినట్టుగా ఎవరితోనైనా మాట్లాడుతూ చూసినట్లుగా చూసేవాణ్ణి. అయినా మరీ ఎదురు సీటు అవడం వల్ల కూడా నా వర్క్ నేను చేసుకుంటున్నా ఆమె ఎవరితో ఏం మాట్లాడుతున్నా వినిపించేది. ఆ సెక్షన్లో ఆమె పై ఆఫీసర్ నేనే కావడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కూడా పెరిగింది. మాటల మధ్యలో ఆమె నా రచనలు కూడా చదివిందని, నా రచనలంటే ఇష్టమనే చెప్పింది. తర్వాత నాకు తెలిసిన విషయం ఏమిటంటే ఆమెకి ఇదివరకే పెళ్లయిందని, కాని భర్త మంచివాడు కాకపోవడంతో త్వరగానే విడిపోయి వచ్చేసిందని. కొంతకాలం తర్వాత ఈ మధ్యకాలంలోనే విడాకులు వచ్చాయని తెలిసింది. ఎందుకో తెలియదుగాని నా మనసు ఆలోచనలు పదే పదే ఆమె వైపే మళ్లేవి. ఏ శిల్పో శ్రద్ధగా చెక్కిన శిల్పమో అనిపించేవి. 2 విల్లుల్లా వంగిన కనుబొమ్మల మధ్య మెరిసే ఎర్రటి సింధూరం అప్పుడే ఉదయిస్తున్న ఉదయభానుని గుర్తుకు తెచ్చేవి. ఎప్పుడైనా పొడుగు జడలోని అందాన్నే చూసిన నేను ఆమె ఉంగరాల పొట్టి జడలో కూడా అంత అందం ఉంటుందని మొదటిసారిగా తెలుసుకున్నాను. ఆకుపచ్చ రంగు చీర కట్టుకున్నప్పుడు వనదేవతలా, నవలవర్ణపు చీర కట్టుకున్నప్పుడు దివి నుంచి భువికి విహారయాత్రకు వచ్చిన దేవకన్యలా, ఇలా ప్రతిరోజు కొత్తగానే కనిపించేది. ఆమె ఒక్క క్షణం సీట్లో కూర్చోక ప్రక్కకు వెళ్ళినా నాలో ఏదో నిరాశ. ఇదేమిటి, నా మనసు ఎందుకిలా అవుతోంది? ఎంత అదుపులో పెట్టుకుందామన్నా ఆలోచనలో ఆమెని వీడి రానంటున్నాయే. ఆమె కూర్చునే కుర్చీ చూసినప్పుడు ఆమెను తనలో పొదువుకోవడానికి ఆ కట్టె ఎంత అదృష్టం చేసుకుంటుందో అనిపించేది. ఆమె చేతులని సుకుమారంగా కదిలే కళాన్ని చూసినప్పుడు అయ్యో, నేను కనీసం ఆ కళాన్నైనా కాకపోతిని. ప్రేమనే సిరాని నాలో నింపుకొని తామరతుండుల్లాంటి ఆ వేళ్ల మధ్యలో ఇమిడి నా హృదయ వేదన ఆమె ముందు పరచడానికి అనిపించేది. గాలికి అలవోకగా కదిలే చెవిజూంకాలను చూస్తే అవి నన్ను చూసి గర్వంగా నవ్వుతున్నట్లు అనిపించేది. ఉండి లేనట్లు మెరిసే ముక్కు పుడకను చూసి ముక్కు పుల్లాకు మెరిసెను మెరిసెను, ముద్దులోలాకు కులికెను కులికెను పాట గుర్తొచ్చేది. పని చేస్తుంటే చిరు సవ్వడి చేస్తూ కదిలే ఆ గాజుల సవ్వడి వింటే కనీసం ఆ గాజునైనా కాకపోతుని ఆ కుసుమ కోమలమైన చెయ్యిని అంటిపెట్టుకునైనా తృప్తి పట్టానికి అనిపించేది. మెడ నుండి వేలాడే గొలుసును చూస్తే వక్షద్వయం మధ్య ఒద్దికగా ఒదిగి మెడనలంకరించిన హారాన్నైనా కాకపోతుని గర్వంగా శంఖం లాంటి మెడను కౌగిలించుకుని ఉండడానికి అని అనిపించేది. ఇలా నా పరిస్థితి ఎక్కడి వరకు వచ్చిందంటే ఆమె సీట్లో లేకుండా వేరే సెక్షన్కి వెళ్ళినా
ఇద్దరి మధ్యలో ఎవరైనా కస్టమర్స్ చాలాసేపు అడ్డం వచ్చినా ఆమెను చూడనిదే ఉండలేని స్థితికొచ్చేశాను. ఎవరితోనైనా అనర్గళంగా మాట్లాడి ఎన్నోసార్లు వేదికలకి ఉపన్యసించి మంచి వక్తగా పేరు తెచ్చుకునే నేను ఆమె ముందు మాత్రం తడబడేవాణ్ణి. ఆమె మాట్లాడితే ఎందుకు నాలో ఎంతో కలవరమో నాకు అర్థం కాకపోయేది. క్యారమ్స్లో ఎన్నోసార్లు డివిజన్ ఫస్ట్ వచ్చిన నేను ఆమె బోర్డు దగ్గర కూర్చుందంటే ఆ ఆలోచనకే నా వేళ్లలో వణుకుతో సరిగ్గా ఆడలేకపోయేవాణ్ణి. ఈ అలజడంతా ఆమె వల్లనే అని ఎలా చెప్పేది? 10 నిమిషాలు ఆమె రావడం ఆలస్యమైనా నా మనసు ఆందోళన దాచుకోకపోతుందని ఎలా చెప్పాలి? నాదేమీ టీనేజ్ వయసు కాదే, ఏదో మోజు ఆకర్షణ అనుకోవడానికి. అలాగని నా భార్యపై నాకు ప్రేమ లేదా అంటే ఉంది. మరి ఈమెను చూడకుండా ఉండగలనా అంటే లేదు. అలాగని ఆమె గురించి పిచ్చి పిచ్చి ఊహలు కూడా చేయడం లేదు. ఇదంతా కేవలం సౌందర్యోపాసనేనా? ఏమో, ఈ ద్వైధీభారంతో చచ్చిపోతున్నాను. ఇంట్లో పడుకునేంత వరకు ఆమె ఆలోచనలే, నిద్రపడితే కలలో కూడా ఆమె. ఎదుట నీవే, ఎదలోనా నీవే, ఎటు చూస్తే అటు నీవే, కలవేనా కావే అన్నట్టుంది నా పరిస్థితి. ఆ రోజు శివాని ఆఫీస్కి రాలేదు. చెప్పలేదు కదా, వస్తుందేమో అని ప్రతి నిమిషం గడియారం చూశాను. చేసే పనేది తలకెక్కడం లేదు. ఇండైరెక్ట్ గా ఎందుకు రాలేదో తెలుసుకో చూసినా ఎవరూ సరైన కారణం చెప్పలేకపోయారు. ఆ రోజంతా చాలా నిరాశగా, ఎంతో వెలితిగా అనిపించింది. నాలో ఏమాత్రం ఉత్సాహం లేదు. తర్వాత పని ఒత్తిడిలో అంతా మర్చిపోయాను. కానీ ఆ రాత్రంతా ఆలోచించాను. ఒక్కరోజు కనపడకపోతే ఇలా పిచ్చివాణ్ణయ్యాను, ఇక జీవితాంతం ఎలా? ఇలా అనేక తర్జన భర్జనల అనంతరం చివరకు నా బాధంతా అక్షరాల రూపంలో పెట్టి నిర్ణయం ఆమెకు వదిలేయడానికి నిర్ణయించుకుని ఉత్తరం రాసి జేబులో పెట్టుకుని ఆఫీస్కెళ్లాను. ఆఫీస్ అయిపోయాక ఆమె ఇంటికి వెళ్లే ముందర ఉత్తరం ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను. పొద్దుట్నుంచి ఒకటే టెన్షన్. అసలు తీసుకుంటుందా? ప్రశ్నార్థకం ఫేస్ పెడుతుందేమో. ఏమిటంటే ఏమనాలి? అపార్థం చేసుకున్నానని బాధపడుతుందా? నా ఆలోచనలన్నీ తెలిసాక ఆమె నిర్ణయం ఎలా ఉంటుందో. ఇంతవరకు గౌరవంగా చూసి నన్ను చులకన చేస్తుందేమో. ఆ తరువాత అదే, తన నిర్ణయం చెప్పిన తర్వాత తను మళ్లీ మామూలుగా ప్రవర్తించగలడా? ఇలా రకరకాల ఆలోచనలతో సతమతమయ్యాను. నిన్న ఎందుకు రాలేదో తెలుసుకోవాలి అనుకున్నాను. పైగా ఆ రోజు ఎందుకో శివాని చాలా డల్గా ఉందని అనిపించింది. ఆరోగ్యం బాలేదేమో అనుకుని, శివాని నిన్నెందుకు రాలేదు? ఈ రోజు కూడా డల్గా ఉన్నావే, ఒంట్లో బాలేదా అన్నాను కాస్తంత ఆర్తిగా, లంచ్ అవర్లో ఎవరూ లేనప్పుడు. ఆ మాత్రం ఓదార్పిగా కదిలిపోయినట్టు కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి ఆమెకు. బాధనిపించి కుర్చీ లాక్కొని ఆమె ఎదురుగా కూర్చొని అనునయంగా అడిగాను, ఎవరైనా ఏమైనా అన్నారా? లేదు అన్నట్లుగా తల అడ్డంగా ఊపింది. పోనీ ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్సా? నా చేతిలో పరిష్కార మార్గం ఉంటే తప్పక చేస్తాను. లేదంటే ఆత్మీయులతో పంచుకుంటే నీ గుండె బాధ కొంచెమైనా తగ్గుతుంది. ప్లీజ్ చెప్పవు అంటూ అనునయంగా 5 నిమిషాలు మాట్లాడాను. ఒక పావు గంట వరకు ఏమీ మాట్లాడలేదు. ఆ తరువాత నన్ను ఆప్తమిత్రుడిగా భావించుకుంటే సరే నీ ఇష్టం అంటూ నిష్ఠూరంగా నేనన్నాక నెమ్మదిగా మొదలుపెట్టింది. నేను పుట్టకముందే నాన్న పోయారు, పుట్టగానే అమ్మపోయింది. ఉన్న కొంచెం ఆస్తి తీసుకోవడానికి నన్ను పెంచే నెపంతో మేనత్త తీసుకెళ్లిపోయింది. కాని చాలా దీనాతి దీనంగా ప్రేమాభిమానాలంటే ఏమిటో తెలియకుండా పెరిగాను. అతి కష్టం మీద ప్రైవేట్గా చదువుకున్నాను. ఏదో చేతులు దులుపుకోవడానికి తాగుబోతునిచ్చి పెళ్లి చేశారు. అక్కడ ఉన్నది కొన్ని రోజులే అయినా నరకయాతన అనుభవించాను. ఏదో భగవంతుని అనుగ్రహం వల్ల ఈ ఉద్యోగం వచ్చింది. విడాకులే చాలా కష్టంగా వచ్చాయి. కాని నా అందమే నాకు శాపంగా మారి ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. నిన్నటికి నిన్న నేను అద్దెకుండే ఇంటి ఓనర్ భార్య పుట్టింటికి వెళితే ఓనర్ నా చెయ్యి పట్టుకున్నాడు. నేను చెంప పగలగొడితే నాతో నవ్వుతూ మాట్లాడితే నాపై ఇష్టం ఉందేమో అనుకున్నాను. నాకు నీపై ఇష్టం ఉంది, ఇప్పుడు కాదన్నావుగా చూడు అంటూ నేను మంచిదాన్ని కాదని ప్రచారం చేస్తున్నాడు. అయినా మగవారితో నవ్వుతూ మాట్లాడకూడదా సార్? మీరు అలాగే అనుకున్నారా సార్? ఆడామగా నవ్వుతూ మాట్లాడితే అది తప్పక ఆకర్షణే కావాలా సార్? తోబుట్టువుల ప్రేమను, మంచి మిత్రుల ప్రేమను కనిపించదా సార్? మన సమాజం, అందులోని మనమంతా కూడా ఆడామగా స్నేహాన్ని కేవలం ఒక కోణం నుంచే చూడటం ఇందుకు కారణమేమో. ఎందుకో రోజూ మీరు ప్రేమగా పలకరిస్తుంటే నాకు తెలియని చిన్నప్పటి నుండి నేను కావాలనుకున్న అనురాగాన్ని నేను చూస్తున్నాను. ఇప్పటి వరకు నేనెలా ఉన్నా గేలి చేసేవారు కానీ పట్టించుకునేవారు కానీ లేరు. కానీ మీరు నా బాధను గుర్తిస్తే ఎందుకో నా గురించి అడిగేవారున్నారు అనిపించింది.
సంతోషంతో కన్నీళ్ళొచ్చాయి. సారీ సార్ అంది శివాని. నే విన్నది జీర్ణం చేసుకోవడానికి నా మెదడుకి కొంచెం శ్రమనే కలిగింది. ఛ, ఎందరికో ఆదర్శంగా రచనలు చేసి పాటించనేర్పిన నేను మాత్రం ఏం చేశాను? పెళ్ళైనా సగటు మగవాడిలానే ఆలోచించాను. ఆమె వైపు నుండి అసలు ఆలోచించలేదు. ఎందుకో ఇప్పుడు ఆమె నుదుటి మెరిసిన సింధూరం అమ్మవారి నుదుటి కుంకుమలా పవిత్రంగా చీకటిని పారద్రోలి చల్లటి వెన్నెల కురిపించే చందమామలా కనిపించింది. మన మనస్సును, వాటి ఆలోచనలను తలుచుకుంటే మనం శాసించవచ్చునేమో. మనసులోని భావాలకు తగ్గట్టుగానే మన కళ్లకు దృశ్యాలు కూడా గోచరిస్తాయేమో. అప్పుడే పోస్ట్ అంటూ వచ్చి నాతో సంతకం తీసుకుని నా చేతిలో ప్యాకెట్ పెట్టి వెళ్లిపోయాడు పోస్ట్ మ్యాన్. తెరచి చూశాను. ముత్యం పొదిగిన ఉంగరం. ఉత్తరం నా భార్య దగ్గర నుంచి. ఆ రోజు నా బర్త్డే కాబట్టి తను దాచుకున్న డబ్బుతో ప్రేమను మేళవించి ఉంగర రూపంగా కానుక పంపుతున్నానని, నా నుండి ఉత్తరం లేకపోవడం వల్ల నా క్షేమ సమాచారాల పట్ల ఆందోళనగా ఉందని దాని సారాంశం. నాపై నాకే అసహ్యం వేసింది వెంటనే. ఛఛా, నాపై ఇంత నమ్మకంగా, ఇంత ప్రేమతో అక్కడ తను అల్లాడుతుంటే తను కనీసం ఆమె గురించి కూడా ఆలోచించలేదు. ఛ, తను క్షమార్హుడు కాదు. ఇప్పుడే తనకి ఫోన్ చేసి రమ్మనాలి. తర్వాత పెళ్లి చేసుకున్న 4 రోజులకే భార్యని పోగొట్టుకున్న తన భార్య తమ్ముడు శంకర్కి శివానినిచ్చి పెళ్లి చేయాలి. ఒకవేళ ఇద్దరు ఇష్టపడితే అనుకుంటూ. ఎక్కడి నుండి సార్ ఉత్తరం అంటున్న శివానితో, నీకు మంచి కంపానియన్ వస్తుంది, మా ఆవిడ. తను రాగానే మా ఇంటికి తీసుకెళ్తాను. అక్కడి నుండే ఉత్తరం అంటూ లేచాను. జేబులోని ఉత్తరం ముళ్ళులా గుచ్చుకుంటున్నట్లు అనిపించడంతో ముక్కలు ముక్కలుగా చింపి పారేశాను. ఇప్పుడు నా మనసు చాలా తేలికగా, హాయిగా ఉన్నట్లు అనిపించింది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.